ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్లో ఉంచిన మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థనలు, దైవ సేవకుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఆగక కొనసాగడం నిజంగా ఆశీర్వాదకరము. ఉదయాన్నే ప్రార్థనలు చేయడం, సాయంకాలపు వేళ వాక్యములను ధ్యానించడం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముచున్నాను. క్రైస్తవ జీవితంలో ప్రార్థనలు, వాక్యము చదవడం, దాన్ని ధ్యానించడం కంటే గొప్పదేముంది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడని. ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించడం అనేది ఒక ధన్యత. కొద్ది సమయమైనా మనకి ఈ గ్రూప్ ద్వారా ఈ రీతిగా వాక్యాలు అందించబడడం ఎంతో ఆశీర్వాదకరం. రాబోతున్న దినాల్లో ఒక ప్రత్యేకమైన రీతిలో మనం మరలా వాక్యాలు వినబోతూ ఉంటాం. ప్రార్థన చేయండి, ఇంకా మరింత బలముగా పరిచర్య జరగాలని. అనేక మంది ప్రార్థన ప్రతిఫలమే ఈ యొక్క వాట్సాప్ గ్రూపు. అనేక మంది ప్రార్థనల ఫలితలే ఈ వాక్యమును మనము వినడము. ప్రార్థన మనం చేస్తూ ఉండగా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థన మనం చేస్తూ ఉండగా అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం ప్రతిరోజు చేసే ప్రార్థనే కదా, ప్రతిరోజు మనం చేసే ఈ కార్యక్రమాలే కదా, ఏముంది వింత, ఏముంది ఇందులో పెద్ద స్పెషాలిటీ అనుకోవచ్చు. కానీ మనము ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. నిజమేనా? సంఘము ప్రార్థన చేస్తే, సహోదరుల ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయా అనే ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, అవును, గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుట, బలత్కారంగా పట్టుకొనడం యూదులకు చాలా ఇష్టమైన కార్యమని ఎంచుకుని యాకోబును ఖడ్గముతో చంపించి పేతురును చెరసాలలో వేశాడు. చెరసాలలో వేయబడిన పేతురు 2 సంకెళ్ల చేత బంధింపబడి రాజుగారి యొక్క కావలి వారు అతన్ని చెరసాలలో కావలి కాయిస్తూ వారిని బంధించి ఉన్న సంఘటన ఇక్కడ మనకు రాయబడుతూ ఉంటుంది. పేతురు సంఘపు పెద్దగా, సంఘపు నాయకుడిగా ఉన్న సమయంలో అతను బంధించబడడం, అదే రీతిగా సువార్త ప్రకటిస్తున్న యాకోబు చంపబడడం సంఘానికి గలిబిలి పెట్టింది, సంఘానికి భయం పుట్టించింది. అయితే ఆ సమయంలో ఈ మాట రాయబడింది ఏంటంటే, 12వ అధ్యాయం 5వ వచనం అపోస్తల కార్యంలో, అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాలలో వేయబడిన తర్వాత సంఘము అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన వలన ఏం జరిగింది అని ఆలోచన చేసినప్పుడు 7వ వచనంలో ఉంటుంది. 7వ వచనంలో ఏముందంటే, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతనుండిన అరలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగాలిమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడెను. ఇక్కడ రాయబడిన వచనాలు మనకి కనపడుతూ ఉంది ఏంటంటే, సంఘపు ప్రార్థన పేతురుని తన బంధకములో నుంచి విడిపించింది, చేతులకు ఉన్న సంకెళ్ళను తెంచివేసింది. ఏదైతే బందీగా ఒక ప్రాంతంలో బంధించబడి ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న ఇతని యొక్క స్థితిని మార్చగలిగింది ఈ సంఘపు ప్రార్థన. మనము ఉదయాన్నే లేచి నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నోటి నిండా మాట సరిగా రాకుండానే నా పడక మీద ఉండగానే నేను ధ్యానము చేస్తూ ప్రార్థిస్తూ ఉండగా అనేక మందికి అనిపించవచ్చు ముద్దగా వస్తున్న మాటలు, ఉదయాన్నే ఏమిటి మాకు ఈ టార్చరు, ఎందుకు అవసరమా ఈ ప్రార్థనలు అనేవారు అనేక మంది ఉండవచ్చు. అయితే ఆ ప్రార్థన అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తూ ఉంటుంది. అనేక మందిని వారి శ్రమల సంఖ్యలను తెంపేలాగా చేస్తూ ఉంది. అనేక మంది తమ జీవితాల్లో కలిగి ఉన్న చీకటి సంబంధమైన అంధకార బంధకాలను తెంపుకునేలాగా చేస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని జనాంగమంగా మనము ఒకరు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. మనము మన బిడల కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేయడం ఎంతో అవసరత కలిగి ఉన్నది. ఇదిగో పేతురు ప్రార్థించలేని స్థితిలో ఉన్నాడు. పేతురు బంధకాల చేత బంధింపబడి ఉన్నాడు. పేతురు శరీరం అంతా గాయాలమయమై ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను కొరకు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. అతని బంధకాలు విడిపించబడినవి. నీ ప్రార్థన అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తుంది. కనుక మనమందరము ప్రార్థన చేయడం యందు విసుకకు ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే ప్రార్థన పరులైన అనేక మంది మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన సహాయాన్ని పొందుకొనాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను.
సంఘము మనం ఇలాగ ప్రార్థించడం వల్ల, సంఘపు ప్రార్థన వలన బంధకాల నుంచి విడిపించబడతాము. అలాగే ఆ ప్రార్థన దేవుని తోడు మనకు ఇస్తూ ఉంటుంది. దేవుడి తోడు మనకు దగ్గరగా ఉంచుతుంది. 8వ వచనాన్ని మనం చదువుకుంటా ఉంటే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకోనమనెను. అతడు ఆగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. వీరి ప్రార్థన ఏమి చేస్తుందంటే, బంధకాలలో ఉన్న పేతురు బంధకాల నుంచి, సంఖ్యలలో ఉన్న పేతురును సంఖ్యల నుంచి విడిపించి తోడు నడుస్తుంది. ప్రార్థన మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రార్థన మనము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలనే నడతను మనకు నేర్పిస్తూ ఉంటుంది. మనకు ప్రార్థన ఎందుకు అవసరం అంటే, మనం ఎలా నడవాలో, ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్తే మన మన జీవితం బాగుంటుంది అనే సత్యము తెలియడానికి ఈ యొక్క ప్రార్థన అవసరం. పేతురు చీకట్లో ఉన్నాడు, పేతురు చెరసాల్లో ఉన్నాడు, పేతురు శ్రమల గుండా ఉన్నాడు. పేతురుకి ఎటు వెళ్ళాలనే అవగాహన లేదు. పేతురు ఆ జైల్లో మొదటిసారిగా పెట్టబడ్డాడు. జైల్లో ఉంచే మార్గాలు ఏమీ తెలియదు. బయటపడే మార్గం ఏదో తెలియని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అసలు బయటపడే ఛాన్సే అతనికి లేనట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే అటువంటి గోడల మధ్య నుంచి, అటువంటి సంఖ్యల మధ్య నుంచి, అటువంటి బందీ అయిపోయిన స్థితిగతుల నుంచి ఒక అతను తోడుగా నిలిచి అతనితో నడువమని చెప్తా ఉన్నాడు. అతని యొక్క తోడు పేతురును బయటకు నడిపిస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన తోడు నడుస్తూ ఉంటుంది. మనం ఒంటరి కాదు, మనము అనేక మందితో కలిసి ఉన్నామనే సత్యము మనము గ్రహించుకోవాలి. ప్రార్థన, ఇదిగో ఈ దినాన్ని నేను చేస్తున్న ప్రార్థన, ఇందులో ఉన్న 130 మందికి తోడుగా నిలవడం మనం గమనించుకుంటూ ఉంటాం. అనేక మందికి ఇది తోడుగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, నేను ఒక్కనే కదా ప్రార్థన చేస్తూ ఉన్నానని. ఇదిగో నేను చేసే ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నేను చేసే ప్రార్థన నీకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రార్థన పేతురుకు తోడుగా నిలిచింది. ఈ ప్రార్థనకు దేవదూతను పంపించి దేవుడే తనకు తోడుగా నిలిచి నడవమని చెప్పేలాగా చేసింది ఈ ప్రార్థన. మనము చేసే ప్రార్థనలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటున్నారో నేను ఎరుగను. అనేక మంది కువైట్లో ఉంటున్నారు, దుబాయ్లో ఉంటున్నారు, భీమవరంలో ఉన్న, నర్సీపురంలో ఉన్న, సరిపిల్లల రకరకాల ప్రాంతాల్లో రకరకాల జనాలు ఉంటూ ఉన్నారు. వీరందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటూ ఉండగా వారిని మనము చక్కని దారిలో నడిచేలాగా చేసేది ఏంటంటే ఆయన తోడే. ఆయన తోడు ఉండాలి అంటే, ఆ తోడు నడవాలి అంటే మనము ప్రార్థన చేయాలి. ఇక మూడవదిగా నేను చివరి మాటను చెప్తూ ఉన్నాను. సంఘముగా ప్రార్థించడం వల్ల బంధకాల నుంచి విడుదల నడిపిస్తుంది. ఆ ప్రార్థన మనకు తోడు నిలుస్తూ ఉంది. ఆ ప్రార్థనే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఇక్కడ 9వ వచనాన్ని కొనసాగించుకుంటే, అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని, రెండవ కావలిని దాటి పట్టణపు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. ఇక్కడ చూసినట్లయితే అది అతన్ని గమ్యానికి చేర్చేసింది. ఎన్నో కావలి ఉన్నాయి దాటవలసినవి. మొదటి కావలిని, రెండవ కావలిని దాటి, ఇనుప గవిని దాటి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఇంకా బయట ప్రపంచము ఎదురుగా నిలుస్తూ ఉంది. ఏదైతే పట్టణం నుంచి అతను కొనుక్కోబడ్డాడో, ఏదైతే మార్గాల గుండా అతను ఏడవబడ్డాడో, ఏదైతే మార్గాల నుంచి బందీ అయిపోయాడో, ఆ బంధకాల నుంచి పూర్తిగా స్వేచ్ఛనిచ్చిన సంఘటన ఇక్కడ కనపడుతుంది. అతను వెళ్ళాల్సిన గమ్యాన్ని దేవుడు అతనికి చూపించినట్లుగా చూస్తాం. ఇదంతా కూడా అతను అనుకుంటున్నాడు నాకు దర్శనము కలిగిందని. అది దర్శనము కాదు, సంఘపు ప్రార్థన యొక్క ప్రతిఫలం. సంఘమంతా కలిసి ప్రార్థిస్తూ ఉంటే, సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంటే అతను గమ్యాన్ని చేరగలిగాడు. ఈరోజు అనేక మంది చాలా టార్గెట్స్ పెట్టుకుని ఉన్నారు జీవితాల్లో. అనేక మంది చాలా గమ్యాలను చూస్తూ ఉన్నారు, ఇది సాధించాలి, అది సాధించాలని. కానీ చేరలేని పరిస్థితులు అనేక మంది ఉన్నారు. అయితే నీ గమ్యాన్ని చేరాలంటే ప్రార్థన అవసరం. అందుకనే నేను అనేక పర్యాయాలు అడుగుతూ ఉన్నాను, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నాకు తెలియజేయండి, నేను ప్రార్థన చేస్తాను. నేను ధనమునివ్వలేకపోవచ్చు, నేను మీ గురించి గొప్పలుగా మాట్లాడలేకపోవచ్చు, నేను అనేక విధాలుగా సమాజంలో అనేక మంది సహాయపడినట్లుగా సహాయపడలేకపోవచ్చు. కానీ సంఘము ప్రార్థించగా పేతురు గమ్యానికి చేరినట్లుగా మీరు గమ్యము చేరడానికి నేను ప్రార్థన మాత్రం చేయగలను.
రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటంటే, మనము కలిసి ప్రార్థన చేస్తే అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు. మనము కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనేక మందికి తోడై నడిపిస్తూ ఉంటుంది. మనం కలిసి ప్రార్థన చేయగలిగితే అదే అనేక మందిని గమ్యానికి చేరుస్తూ ఉంటుంది. కనుక అటువంటి ప్రార్థనా వీరులుగా మనం ఉండాలని, చెయ్యి చెయ్యి కలిపి ఈ యొక్క విశ్వాసపు జీవితాన్ని కొనసాగిస్తూ అనేక మందిని బంధకాల నుంచి విడిపించి, మన తోడుగా నిలిచి వారితో కలిసి వారిని గమ్యానికి చేర్చి పరలోకమందున్న గొప్ప మహిమను పొందులాగున మనమందరము కూడా సహాయపడాలని, ఉజ్జీవింపబడిన మనము అనేక మందిని ఉజ్జీవింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన. ప్రేమను ముఖము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా కొన్ని మాటలు నీ బిడ్డలతో పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. విన్న వాక్యమును బట్టి బిడ్డలందరూ కూడా మంచిగా ప్రార్థన పరులుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. భేదాలు లేకుండా ఒకరితో కలిసి ఒకరు ప్రార్థన అవసరతలు పంచుకుంటూ ఒకరికొకరు ప్రార్థించేలాగా కృపను అనుగ్రహించమని, ఈ వాక్యముని విని ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందిని దీనిని అందించులాగన బిడ్డలందరికీ తండ్రి నీ కృపను పంపించమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.